Hi, hello friends. Welcome to MK Stock Analysis. Nifty 23,364 నుంచి అప్ టు 23,932 ఏక్దమ్ 600 పాయింట్స్ మూవ్ ఇచ్చింది. తర్వాత ఆల్మోస్ట్ మనకి 557 పాయింట్స్ గెయిన్ తీసుకొని నిఫ్టీ క్లోజ్ అయింది. చాలా రోజుల తర్వాత మార్కెట్లో ఒక పెద్ద మూమెంట్ వచ్చింది ఫ్రైడే రోజు. సో సెన్సెక్స్ కూడా 1961 పాయింట్స్ గెయిన్ అయింది. 2.54% గెయిన్ సెన్సెక్స్. తర్వాత అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 1.51% గెయిన్ అయింది. 762 పాయింట్స్ గెయిన్తో మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు వచ్చినటువంటి బీజేపీ రిజల్ట్స్ రేపు మార్కెట్కి మండే మరింత ఊపునిస్తాయి. మార్కెట్ ఏక్దమ్ స్వింగ్లో పైకి వెళ్తుంది. సో గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గ్యాప్ అప్ నుంచి కూడా మార్కెట్ కంటిన్యూ కూడా అప్ ట్రెండ్ తీసుకుంటుంది. సో జాగ్రత్తగా కూడా మండే ఎవరు కూడా కానీ కాల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. మండే ఎక్కువ వోల్టాలిటీ ఉండొచ్చు. వోల్టాలిటీ ఉన్నా కానీ మండే కంటిన్యూస్ అప్ ట్రెండ్ మార్కెట్ ఉంటుంది. ఇన్ని రోజుల తర్వాత స్టాక్స్లో కూడా చాలా వరకు రికవరీ చూస్తున్నాము. సో ఆదాని స్టాక్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో మండే బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో మండే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 50,000 దగ్గర నుంచి కూడా 50,000 దీనికి మంచి సపోర్ట్. 50,000 ఏరియా. సో 50,000 కిందికి మనకి మార్కెట్ రానంత వరకు కూడా మనం లాంగ్ పొజిషన్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. 51,135 దగ్గర ఉంది. సో మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 51,600 అబోవ్ కనుక మార్కెట్ సస్టైన్ అయిందంటే ఇక మార్కెట్ కంటిన్యూగా కూడా 3,000 to 4,000 పాయింట్స్ మనం అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 54,000 వరకు కూడా మనం లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేసుకోగలిగితే సో 1 month ఆప్షన్స్ కూడా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎలాగో నెక్స్ట్ జనవరి నుంచి కూడా మనకి లాట్ సైజు పెరుగుతుంది. సో మంత్లీ ఆప్షన్స్ ఇంప్లిమెంట్లోకి వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి కూడా లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేస్తే మనకి రిటర్న్స్ బాగానే ఉంటాయి. సో 54,000 వరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్ ఏంటంటే కొంచెం కన్సల్టేషన్ జోన్. సో ఏదైనా బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటే అప్ టు 54,000 దాని తర్వాత కూడా అప్ ట్రెండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంటిన్యూగా కూడా ఇన్ని రోజులు కన్సల్టేషన్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు ఇన్ని రోజులు కన్సల్టేషన్ తర్వాత ఒక్కసారిగా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంది. సో ఇది పాజిటివ్ ట్రెండ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 51,600 పైన కనుక మార్కెట్ సస్టైన్ అయిందంటే ఇక రేపు 51,600 అబోవ్ సస్టైన్ అయితే 51,600 అబోవ్ సస్టైన్ అయిందంటే మనకి 51,700 51,800 51,900 52,000 ఓకే. సో 52,000 వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. రేపు కంటిన్యూగా కూడా మూమెంట్ అప్ ట్రెండ్ ఉంటుంది. సో చాలా పాజిటివ్ స్వింగ్ ఉంటుంది. ఫాస్ట్గా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఫ్రైడే ఎలా ఉందో ఫ్రైడే కంటే కూడా మంచి మూవ్ మండే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఆప్షన్ ఇది 51,500 కాల్ నవంబర్ ఎక్స్పైరీ
కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయండి. ఓకే, ఎస్ఎల్ విల్ బి 30 పాయింట్స్. ఎక్కడ దొరికితే అక్కడ ఎంట్రీ తీసుకొని ఎవ్రీ డిప్లో యాడ్ చేస్తా వెళ్ళండి. సో 51,500 కాల్ విల్ బి వెరీ గుడ్ ఫర్ మండే. ఇక నిఫ్టీ చూద్దాం. సో నిఫ్టీ ఏంటంటే నిఫ్టీ చాలా మూవ్ ఇస్తుంది. మండే క్యాండిల్లో తీసుకుంటే కూడా నిఫ్టీ 23,400 నుంచి కూడా 23,900. సో 550, 600 పాయింట్స్, 100 పాయింట్స్ అబౌవ్ ఒకటే రోజు మూవ్ అయింది నిఫ్టీ. సో మనం చాలా వరకు కూడా పాజిటివ్ ట్రెండ్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఫ్టీ కనుక 24,000 రేపు 500 24,000 24,000 దగ్గర కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి సో అబౌవ్ మార్కెట్ సస్టైన్ అయిందంటే 24,000 కాల్ విల్ బి వెరీ గుడ్ ఫర్ టుమారో. 24,000 కాల్ నవంబర్ ఎక్స్పైరీ కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర బై చేయండి. ఈ ఆప్షన్ కూడా రాకెట్ అవుతుంది రేపు. సో ఇన్ని రోజులు ఉన్న స్టాక్స్ ఒక్కసారిగా అప్ ట్రెండ్ తీసుకుంటాయి. అందరూ కూడా మార్కెట్లో బయింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మనకి రేపు 300 to 400 పాయింట్స్ నిఫ్టీ కూడా మనం పాజిటివ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవ్రీబడి ఈజ్ ఆన్ పాజిటివ్ మోడ్. సో మార్కెట్ ఈరోజు ఎలాగూ మహారాష్ట్ర ఎన్నికలు అద్భుతమైన రిజల్ట్స్ బీజేపీ సొంతమైనవి. మార్కెట్ ఇంకా కంటిన్యూగా కూడా స్టేబుల్ అవుతుంది. అదేవిధంగా మనకి గ్లోబల్గా కూడా కానీ మార్కెట్స్ పాజిటివ్ ట్రెండ్లో ఉంటాయి కాబట్టి ఓవరాల్ ఏషియన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ ట్రెండ్. ఈ పాజిటివ్ సంకేతాలు మార్కెట్కి ఒక్కసారిగా ఊపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పాజిటివ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ పొజిషన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. సో మండే అందరికీ ప్రాఫిటబుల్ డే అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్.